గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఈరోజు కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ట్రయాంగిల్స్ మీద. నిన్న మొన్న చెప్పిన థియరమ్స్ అన్నీ యూజ్ చేసి ఇవన్నీ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసా. 53 క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్. ఇందులో కొన్ని సిమిలారిటీస్ కాంగ్రుయెన్సీస్ యూజ్ చేసి చేయాలి, అవి స్కిప్ చేద్దాం ఈరోజుకి. మిగతావి నేను చెప్పిన వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ర్యాంక్ అయిపోతుంటాయి. ఈరోజు టార్గెట్ అట్లీస్ట్ 30 సమ్స్ అయినా చేయాలి మనం. ఫస్ట్ వన్ ట్రై చేస్తారా? The side of AB and AD used to be P and the bisectors of CEP, BCQ. The sides AB and AC of triangle ABC are reduced to P and Q respectively. ABC ట్రయాంగిల్ ఉంది, AB అండ్ AC ప్రొడ్యూస్ అయ్యాయి అంటే ఎక్స్టెండ్ చేశారు AB అండ్ AC లైన్స్. P వరకు, ఇది Q వరకు. ద బైసెక్టర్స్ ఆఫ్ CBP అండ్ BCQ. Cకి Pకి బైసెక్టర్ ఎలా వస్తుంది అంటే ఈ టోటల్ యాంగిల్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. ఈ 2 ఈక్వల్. ఓకే, 34 అంట. చూద్దాం. వచ్చిన వాళ్ళందరూ ఆన్సర్స్ అలా పెడుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ BCQకి బైసెక్టర్ ఏమవుతుంది, ఇలా. ఈక్వల్ అవి ఈ రెండు ఓ దగ్గర మీట్ అయ్యాయంట. యాంగిల్ ఎంత అని అడిగారు. BOC/2 అడిగారు, హాఫ్ యాంగిల్ అడిగారు. ఎలా చేస్తారు? ఒక థియరం చెప్పా కదా ఇందులో. ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ కదా. సో యాంగిల్ BOC ఈక్వల్ టు 90 మైనస్ హాఫ్ యాంగిల్ A. మనకి యాంగిల్ A ఎంత ఇచ్చారు? 44 degrees ఇచ్చారు. సో 90 మైనస్ 44/2 22. 90 మైనస్ 22 ఎంత? 68. సో హాఫ్ యాంగిల్ BOC ఏమో 68/2 34 వస్తుంది. $34. అందరికి అర్థమైందా? మీ నోట్స్లో ఉంటుంది చూడండి. ఇది ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్. అండ్ సెకండ్ వన్, మీరేం రెస్పాండ్ అవ్వకపోతే మీకు అర్థమైంది అనుకుంటా ఉంటా. అర్థం కాకపోతే అడుగుతూ ఉండండి. అండ్ ఇది సిమిలారిటీ క్వశ్చన్. సెకండ్ వన్ ఇది చూడండి. థర్డ్ వన్ ఇది చేయండి. ఎక్కడ క్లారిటీ మిస్ అయినా అడుగుతూ ఉండండి. ఈ క్వశ్చన్ చదవండి. ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A is 52 degrees. ఫస్ట్ డ్రా చేసేద్దాం. చదువుతూ డ్రా చేసేయండి.
ఏబిసిలో యాంగిల్ ఏ 52 degrees ఉందంట. O is ortho center of the triangle. BO and CO meet AC and AB at E and F. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ఆల్టిట్యూడ్స్. అన్ని 90 degrees ఉంటాయి. ఇది ఆర్థో సెంటర్. ఇప్పుడు ఏమొచ్చింది? BO అండ్ CO మీట్ AC అండ్ AB at E and F. BO ఏమో ACని E దగ్గర మీట్ అవుతుంది. CO ఏమో ABని F దగ్గర మీట్ అవుతుంది. If the bisectors of angle OBC and OCB meet at P, measure of BPC. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వదిలేండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ట్రయాంగిల్ ఓబీసీ కన్సిడర్ చేయండి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా ఓబీసీ. ఇందులో ఈ బైసెక్టర్ యాంగిల్ బి యొక్క బైసెక్టర్ అండ్ యాంగిల్ సి యొక్క బైసెక్టర్. ఇవేంటి? యాంగులర్ బైసెక్టర్. ఈ రెండు వచ్చి పి దగ్గర మీట్ అయ్యాయంట. సో యాంగిల్ బీపీసీ ఎంత అని అడిగి 1 minute టైం చేయండి. చేసి చెప్పండి ఎంత వస్తుంది. ఇందు 138, హారిక 116, ఇంకా మీ ఇద్దరులో ఎవరో ఒకరు తప్పు చేసే ఉంటారు. నవీన్ నాయుడు 116, నాగలక్ష్మి 116, మహేష్, ఇంకా మిగతా వాళ్ళు అందరు రెస్పాండ్ అవ్వాలి. చూడండి చెప్తా. ఈ పైన ట్రయాంగిల్లో ఏమి ఇచ్చారు? ఆర్థో సెంటర్స్ మీట్ అయ్యే పాయింట్ ఇచ్చారు. సాయి 64. ఓకే, ఆర్థో సెంటర్స్ మీట్ అయ్యే పాయింట్ ఇచ్చారు కదా. సో మనకి నేను ఏం చెప్పాను? ఆర్థో సెంటర్స్ మీట్ అయ్యే పాయింట్ హెచ్ అని చెప్పా ఏబిసి ట్రయాంగిల్లో. హెచ్ దగ్గర మీట్ అయితే బిహెచ్సి యాంగిల్ ఏమని చెప్పా? 180 - A. సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి. సో ఇప్పుడు మనకి బిఓసి ఎంత అవుతుంది? ఇక్కడ ఓ అనేది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ కాబట్టి 180 - A. ఏ అంతా 52. ఏ 52. 180 - 52 ఎంత అవుతుంది? 130 - 2 128 వస్తుంది. సో మనకి యాంగిల్ ఓ అనేది 128 వస్తుంది. ఇదేంటి? కిందన ఈ ట్రయాంగిల్లోన ఇవి యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్స్ అంటే యాంగులర్ బైసెక్టర్స్ మీట్ అయ్యే పాయింట్ ఎంత ఉంటుంది దాని ఆపోజిట్ వెర్టెక్స్ కి? 90 plus 90 plus A/2. సో 90 plus 128/2 64. అదేంటి అందరూ తప్పు చేశారా? sir 150. 154. అందరూ తప్పే చేశారు. 116 అసలు ఎలా వచ్చింది? ఎక్కడ కొన్ని తప్పు చేసుకున్నారో వెరిఫై చేసుకున్నారా? ఓకే.
ఓకే, నెక్స్ట్ వన్. In triangle ABC, AB equal to 6 centimeters, AC equal to 8 centimeters, and BC equal to 9 centimeters. Length of median. AC 8 and BC 9. Length of median AD. మీడియన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ని 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తుంది. ఏడి ఎంత అని అడిగారు. 1.5 minute టైం మీకు చేయండి. Root 11 by 2, sir. రూట్ 11 By 2, sir. 11 తర్వాత ఏంటో అర్థం కాలేదు. టైప్ చేయండి లేకపోతే. Root 119 by 2, sir. ఓకే. ఎవరు చెప్పింది? హర్షనా? Yes, sir. ఓకే. మిగతా వాళ్ళు? హారిక అండ్ నవీన్ తప్పు వచ్చింది ఇద్దరికి. సార్ రూట్ 119/2 వచ్చింది సార్. అంతే. మిగతా వాళ్ళు అందరూ రెస్పాండ్ అవ్వండి. చేస్తున్నారా లేదా అసలు? చూడండి, ఇది 2 మెథడ్స్లో చేయొచ్చు. నేను మీకు థియరం చెప్పా కదా. మీడియన్ ఇస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్
బీడీ స్క్వేర్. ఇది యూస్ చేసి ఎంతమంది చేశారు? ఇది మొన్న చెప్పా, మీడియం డైరెక్ట్గా కనుక్కోవడానికి. ఇది నిన్న చెప్పా. సెకండ్ యూస్ చేసేసాం సార్. ఓకే, చూడండి నిన్న చెప్పాక ఈ తీరం అది కూడా యూస్ చేసి చేయొచ్చు. ఇది చేసేద్దాం. ఏబి అంతా 6 ఇచ్చారు కదా, సో 36 ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 64 ఈక్వల్ టు 2 ఇంటూ ఏడి స్క్వేర్ అంతా మనకు తెలియదు. బీడీ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇది మీడియన్, ఇది 2 9 ఈక్వల్ by 2. డివైడ్ చేస్తుందంటే ఇది 4.5, ఇది 4.5 అవుతుంది, అంటే 9/2 అవుతుంది. 9/2 హోల్ స్క్వేర్ అంటే 81/4. ఇది టోటల్ 100 అవుతుంది. ఇది 2 ఇంటూ 50. సో 50 మైనస్ 81/4 ఈక్వల్ టు ఏడి స్క్వేర్. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 200 మైనస్ 81/4 ఎంత అవుతుంది? 119/4 వస్తుంది. సో ఏడి ఈక్వల్ టు √119/2. ఏదో ఒక తీరం, లేదంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేయండి. ఏబిసి అంటే సైడ్స్ ఆపోజిట్, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అంటే ఏంటి? క్యాపిటల్ ఏకి ఆపోజిట్ ఉన్నది స్మాల్ ఏ, అలా యాంగిల్ ఏకి ఆపోజిట్ ఉన్నది స్మాల్ ఏ. ఆ లెన్స్ అలా యాస్టీ 3 లెన్స్ ఇచ్చారు కదా, అది యూస్ చేసి చేయండి, ఏడి వస్తుంది. హారిక, నవీన్ ఎలా చేశారు? 43 ఏదో వచ్చింది మీకు. రైట్ యాంగిల్ తీసేసుకున్నాం సార్, చూసుకోలే. మీడియం ఇచ్చారు కదా, రైట్ యాంగిల్ అవ్వదు కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి గైస్, మీకు అర్థం అవుతుంది కదా? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మీరు వింటున్నారు, ఫాలో అవుతున్నారు, చేయగలుగుతున్నారో లేదో అని. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, in triangle ABC, okay, in triangle ABC, AB is 7 centimeters. చదువుతూ ఇలా గీసేయండి, క్వశ్చన్ చదువుతూ మీ బుక్లో. AB is 7 centimeters, BC 10 centimeters and AC is 8 centimeters. AD is angle bisector of BAC. యాంగిల్ బైసెక్టర్ అన్నారు. where D is the point on BC. ఇది D అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుందంట. దెన్ BD is equal to ఈ లెంత్ ఎంత అని అడిగారు. చేయండి. స్టార్టింగ్ మొన్న క్లాస్ స్టార్టింగ్లో చెప్పినట్టున్నా అయితే ఈ ఐడెంటిటీ ఒకటి యాంగిల్ బైసెక్టర్ సార్. 1 minute టైం దీనికి.
మహేష్ 10. బీసీనే 10 ఇచ్చా, బీసీనే 10 ఉంది కదా, బీడీ 10 ఎలా అవుతుంది? 8.75 కూడా రాంగ్ నవీన్. మొన్న చెప్పినవి నేను చెప్పినవి ఎవరు అవ్వలేదు అనమాట. అసలు 11.4 ఎలా అవుతుంది నవీన్? బీసీలు అంతే 10 ఉంది, బీడీ దానికంటే తక్కువ ఉండాలి కదా. త్రీ కూడా రాంగ్. హర్ష 14/3. హర్ష ఒకటి కరెక్ట్ చేశాడు. నాగలక్ష్మి 14/3, పూజిత 14/3. పుస్తకం తిరగేసారు అందరూ ముందు. పర్లేదు, అట్లీస్ట్ చూస్ చేసినా పర్లేదు కనీసం. ఇప్పటి నుంచైనా గుర్తుంటుంది కదా అది. మిగతా వాళ్ళందరూ చూడండి, ఒక హింట్ ఇస్తా మీకు. ఏబిసి ట్రయాంగిల్ ఉంది, యాంగులర్ బైసెక్టర్ అయితే మీకు ఒక థీరం చెప్పాను. ఇది డి అనే పాయింట్ అయితే AB/AC ఈజ్ ఈక్వల్ టు BD/DC అని చెప్పాను. ఇది యూజ్ చేసి ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇది యాంగులర్ బైసెక్టర్ అయితే ఈ రేషియో ఉంటుంది, AB అండ్ AC రేషియో ఎలా ఉంటుంది? BD/DC. నేను BD ఎంత అని అడిగాను. సో BD అండ్ DC అనేది ఏ రేషియోలో ఉంటాయి మనకి? AB/AC రేషియోలో ఉంటాయి. BD అండ్ DC ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ AB/AC, అంటే 7:7/8 రేషియోలో ఉంటాయి. మనకు అడిగింది BD. సో టోటల్ BC ఎంత? 10 ఇచ్చేసారు. కాకపోతే BD ప్లస్ DC రేషియో 15 వస్తుంది. అదే ఈ టోటల్ 7/8, 7 పార్ట్స్ ఉంది. ఇది 7 పార్ట్స్, ఇదేమో 8 పార్ట్స్ ఉంది. టోటల్ 15 పార్ట్స్. మనకు కావాల్సింది BD 7 పార్ట్స్. టోటల్ లెంత్ ఎంత? 10. 14/3 అవుతుంది BD. DC అడిగితే DC చెప్పండి. ఓకే. అండ్ కొంతమంది రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. పినాకిని, రాకేష్ రాజు, రంగస్వామి, వరప్రసాద్, సాక్షి చేస్తున్నారు మీరు?
అండ్ పూజిత. ఓకే. 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 సో, డీసీ అనేది ఏమవుతుంది 16/3 అవుతుంది. ఈ 7 ప్లేస్‌లోన 8 వస్తది. ఈ పార్ట్ వస్తది అంతే. 8 × 2/3 16/3. ఓకే. ఫైనల్‌గా ఈ రేషియో గుర్తుంచుకోండి. యాంగులర్ బైసెక్టర్స్ వస్తే ఈ రేషియోలో డివైడ్ అవుతాయి. బీడీ అండ్ డీసీ. అండ్ నెక్స్ట్ వన్. ఇది సిమిలారిటీస్ ప్రాబ్లమ్. ఇది చెప్పండి. నేను ట్రిప్లెట్స్ రాసారుగా. The sides of triangle are 11, 60 and 61 centimeters. What is the radius of the circle circumscribing the triangle? వెంటనే చెప్పాలి చూసి. 61/2 sir. ఒక ట్రయాంగిల్ ఉంది. మీకు నిన్న ట్రిప్లెట్స్ చెప్పాను. ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ 60, 11, 61 అవుతుంది. సో 61 అనేది హైపోటెన్యూస్. సర్కమ్ సర్కిల్ వేస్తే రేడియస్ ఎంత ఉంటుంది? హైపోటెన్యూస్లో హాఫ్ ఉంటుంది రేడియస్. 61/2 30.5 ఆన్సర్. డైరెక్ట్ ఇది చూసి చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్. ఇది చెప్పండి. 30 సెకండ్స్లో చెప్పాలి. థర్టీ సెకండ్స్లో ఆన్సర్ పెట్టడం ఎలా చూసి. ఓకే సాయి. హర్ష 122. ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ 58 degrees ఇచ్చారు. ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఐ. మెజర్ ఆఫ్ బిఐసి అన్నారు. ఏమవుతుంది? 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ ఐ వాల్యూ. సో 90 ప్లస్ ఏలో హాఫ్ అంతా 58/2 29 119 degrees. ఓకే. నెక్స్ట్ వన్. ఇది ట్రై చేయండి. ఇది యాక్చువల్గా సర్కిల్స్ కూడా అవ్వాలి. ఇప్పుడు వద్దునండి, సర్కిల్స్ అయ్యాక చెప్తా. ఇది ట్రై చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద మీడియన్స్ ఏడి బిఈ అండ్ సిఎఫ్. ఏబిసిలో మీడియన్స్ ఏడి బిఈ అండ్ సిఎఫ్ ఆర్ మీడియన్స్. దే intersect at O. Ratio of area of triangle ABD and AOE. ABD ట్రయాంగిల్ కి AOE కి రేషియో చెప్పండి.
ఓకే, అందరూ 3:1. నైస్ నైస్. ఏం చెప్పాను, మీడియన్ జనరల్గా ఒక ట్రయాంగిల్లో 3 మీడియన్స్ డ్రా చేస్తే అన్ని పార్ట్స్ ఈక్వల్ అని చెప్పానా లేదా? ఈ పార్ట్ ఏరియా 1 అంటే ఇది 1, ఇది 1, అలా అన్ని ఈక్వల్ ఉంటాయి ఈ మిగతా 3 కూడా. సో నేను అడిగింది ఏబిడి. ఏబిడిలో ఎన్ని ఉన్నాయి అలాంటి సిమిలర్ ట్రయాంగిల్స్? 3 ఉంటాయి. ఏఓఈ అనేది 1. సో టోటల్ 3:1 రేషియో. అండ్ నెక్స్ట్ వన్, వెంటనే చూసి చెప్పండి. ఇదే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్ అడిగారు, రేడియస్ అడగల. చేయండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్. వన్ నాట్ సిక్స్ ఎలా అవుతుంది మహేష్? డయామీటర్ అడగలేదు, సర్కంఫరెన్స్ అడిగారు. ఫ్రాక్షన్స్ లో చెప్పండి పర్లేదు, లేకపోతే పైలో చెప్పండి డైరెక్ట్గా. త్రీ సైడ్స్ వస్తే మీకు ఏం గుర్తు రావట్లేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవుతుందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఇది నేను చెప్పిన ట్రిప్లెట్ లో ఉందా ఇది? ఎస్ సార్, ఉంది సార్. సార్ 106 పై సార్. అంతే. ఎవరు చెప్పింది? సాయి సార్. ఓకే. సో అందుకే నేను చెప్పిన ట్రిప్లెట్స్ అవి ఇంకా బై హార్ట్ చేయడమే. అవి ఒకసారి అన్నీ చూసుకొని 20s ఎన్ని ఉన్నాయి, 30s ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి అలా చూసుకొని చూడకుండా రాయడం ఎలా ప్రతిరోజు, అప్పుడే గుర్తుంటాయి. నేను చెప్పిన దాంట్లో ఒకటి 28, 45, 53 అని చెప్పుకుంటారు కదా ఒకటి. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఎప్పుడైనా ఒక ట్రిప్లెట్ ఇచ్చాను మీకు అర్థం కాలేదు అనుకోండి, దానికి కామన్ ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి బై 2 చేయండి, లేకపోతే బై 3 అలా ఎలా ట్రై చేస్తూ ఉండండి. బై 2 చేస్తే ఏమొస్తుంది? 28, 45, 53 వస్తున్నాయా లేదా? సో ఇది ఒక ట్రిప్లెట్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. అన్ని సైడ్స్ని 2తో మల్టిప్లై చేయండి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ 56, 90, 106. ఈ 106 అనేది ఏమవుతుంది? డయామీటర్ అవుతుంది.
అంటే 2r వాల్యూ. రేడియస్ అడిగితే 53 ఆన్సర్. డయామీటర్ అడిగితే 106. సర్కంఫరెన్స్ అడిగారు. సర్కంఫరెన్స్ అంటే ఫార్ములా ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr. సో π ఇంటూ 2r. 2r వాల్యూ ఎంత? డయామీటరే కదా, 106 ఇంటూ π ఆన్సర్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కమ్ సర్కిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇస్తాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వకపోతే అసలు ఈ క్వశ్చన్ ఇలాంటిది ఇవ్వడు ఎగ్జామ్. నీకు ఏదైనా యూజ్ చేసి 1.5 మినిట్లోన చేయగలిగేటట్టే ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా నీకు అన్ని థియరమ్స్ తెలుసుంటే. ఏబిసి బై 4 డెల్టా వేస్తావు. 4 డెల్టా ఎలా కనుక్కుంటావు? ఏరియా. మళ్ళీ √s ఇంటూ s మైనస్ j అంటే అదంతా చేసుకొని చేస్తావు. అంటే ట్రిప్లెట్స్ వచ్చి ఉంటే త్వరగా అయిపోద్ది, లేకపోతే అలాగే చేస్తావు ఎగ్జామ్లో. 5 మినిట్స్ పడుతుంది. అసలు ఎప్పుడు అలా ఇవ్వడు మ్యాక్సిమం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్దే ఇస్తాడు ఫామ్ అయ్యేది. అయితే మీరు అదే ట్రిప్లెట్ అని ఐడెంటిఫై చేసుకోవాలి. మళ్ళీ ఆ క్యాలిక్యులేషన్లో తప్పు చేస్తే -2 వస్తుంది. -2.5. అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In triangle ABC and DBC సేమ్ బేస్ ఉన్నాయంట. ABC D ఎక్కడ ఉందో తెలియదు మనకి. DBC ఆర్ ఆన్ సేమ్ బేస్ BC బట్ ఆన్ ఆపోజిట్ సైడ్. D ఎక్కడ ఉంది అనుకుంటా. AD అండ్ BC ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ O. ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి O దగ్గర. ఇఫ్ AO ఈజ్ A, DO ఈజ్ B, find the area of triangle and the area of triangle ABC. Delta ABC ఎంత ఇచ్చారు? x సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. find the area of DBC. కనుక్కొని చెప్పండి. bx² by a సార్. ఓకే, మహేష్ చెప్పింది. అర్చన. ఓకే, అసే x స్క్వేర్ వచ్చిందా నీకు? సార్ అది నేను x² అనుకున్నా సార్. XCM చూసుకోలే. XCM² x అనుకో. ఓకే 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 bx by a సార్. ఓకే. మిగతా వాళ్ళు
ఐడియా రావట్లేదు ఎలా చేయాలో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమేస్తారు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ కామన్ అని బేస్ కామన్ కదా రెండింటికి. బేస్ కామన్ అయినప్పుడు 2 ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయి, 1/2 అనేది కూడా కాన్స్టెంట్ 2. సో హైట్స్ రేషియోలోనే ఏరియాస్ ఉంటాయి. సో ఏబిసిడి ఎక్స్ బై మనకు కనుక్కోవాల్సింది ట్రయాంగిల్ డిబిసి. ఈ ఏరియాస్ రేషియో ఎలా ఉంటాయి, హైట్స్లో ఉంటాయి. హైట్స్ అంటే ఏ బై బి. సో రిక్వైర్డ్ ఏరియా ఈక్వల్ టు బిఎక్స్ బై ఏ. సింపుల్. యాక్చువల్గా మెన్సురేషన్ ప్రాబ్లం ఇది. సార్ చెప్పు హలో సార్ చెప్పు. సార్ అది ఏఓ అనేది హైట్ అని ఎలా చెప్తాం సార్? ఒకవేళ ఇలా ఉండొచ్చు కదా. సారీ, ఒకవేళ హైట్ అని ఇవ్వలేదన్నా. ఎలా ఉంటే ఎలా అవుతుంది కదా, హైట్ అని చెప్పలేం కదా. హైట్ అని మెన్షన్ చేయలేదు యాక్చువల్గా. కొంచెం ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి. ఏడి అండ్ బీసీ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఓ యాక్చువల్గా ఇక్కడ హైట్ అని కూడా ఇవ్వలేదు. నువ్వు చెప్పింది కూడా పాయింట్. బట్ ఇలా ఎగ్జిబిషన్ చేయడం ఈ సమ్ వరకు క్వశ్చన్లో ఉన్నా ఇంకా క్లారిటీగా ఇవ్వాలి. మార్క్ ఎగ్జామ్లో మార్క్ కలిపేస్తాడు సార్. ఎగ్జామ్లో ఇది ఇలా సేమ్. ఇది యాక్చువల్గా ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇలా కీ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా మళ్ళీ రేస్ చేస్తారు అనుకో, వాళ్ళు ఇస్తారు టైం, 7 days టైం ఇస్తారు. ఈ క్వశ్చన్లో క్లారిటీ మిస్ అయింది, మీరు ఎలా ఇస్తారు ఈ ఆప్షన్ అంటే మార్క్స్ యాడ్ చేస్తారు. అదొక వ్యాలిడ్ అయితే. లేకపోతే ఈ క్వశ్చన్కి కింద ఫిగర్ ఇచ్చి ఉంటారు. ఆ ఫిగర్లో ఉన్న 90 degrees అనేది ఇచ్చి ఉండాలి. మరి నేను పంపిన పీడిఎఫ్లో మేడంకి ఫిగర్ అది యాడ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక 90 degrees అని ఇస్తే ఓకే ఇలా చేయండి నేను చెప్పినట్టు. నెక్స్ట్ వన్. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఏబిసి మీట్ ద ఆపోజిట్ సైడ్స్ డిఈఎఫ్. ఏబిసి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తారంట. డిఈఎఫ్ ఇంకేమి ఇచ్చారు, ఏడి అండ్ బిఈ. ఏడి బిఈ అండ్ సిఎఫ్ ఇంటర్సెక్టెడ్ పాయింట్ పి. ఈపీడి ఈజ్ 116 అంట. ఈ యాంగిల్ 116 degrees and the bisectors of angle A and angle B meet at Q. Bisectors వేరే గీస్తా. ఇది Q దగ్గర మీట్ అయ్యాయి అనుకుందాం. Then the measure of AQB. చెప్పండి. క్వశ్చన్ అర్థమైంది అందరికి?
ఏ క్యూ ఇది క్యూ కదా, సారీ క్యూ ఇది. యాంగిల్ ఏక్యూబి ఎంతో చెప్పండి. ఇంకా 1 minute టైం అంతే మీకు. సార్ 116 సార్ 116 ఎలా అవుతుంది? ఇవి ఆల్టిట్యూడ్స్ కదా. నవీన్ నాయుడు 122. మిగతా వాళ్ళు మహేష్ 128. ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి. ఐడియా రావట్లేదా? సార్ చేస్తాను సార్. ఓకే. హారిక ఆల్సో 122. హర్ష 122. ఓకే, చెప్తే చూడండి. ఫస్ట్ డే లైన్స్ అండ్ యాంగిల్స్ చెప్పారు కదా, అందులో ఏం నేర్చుకున్నాం? ఇలా టూ లైన్స్ ఉంటే ఈ యాంగిల్ ఎంత అవుతుందో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ కూడా సేమ్ అవుతుంది కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈపీడి అనే యాంగిల్ డి అయ్యింది, ఇది 116 అయింది. సో ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఈ టూ లైన్స్ చూడండి, ఈ రెండు వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. సో ఏపీబి కూడా 116 అవుతుంది. ఇవన్నీ ఏంటి? ఆల్టిట్యూడ్స్. ఈ ఆల్టిట్యూడ్స్ అయినప్పుడు ఏం చెప్పాను? ఏబిసి ఆల్టిట్యూడ్స్ అన్ని మీట్ అయ్యాయి అనుకో, హెచ్ అని చెప్పా మామూలుగా, ఆర్థో సెంటర్ అవుతుంది. అది బిహెచ్సి ఏమవుతుంది? 180 మైనస్ యాంగిల్ ఏ అవుతుందా లేదా? సో ఇక్కడ యాంగిల్ సి ఏమవుతుంది? దాన్ని బట్టి 180 మైనస్ 116 అవుతుంది. ఎంత వస్తుంది? 64 degrees వస్తుంది యాంగిల్ సి. ఆ యాంగిల్ సి 64 degreesని ఇక్కడ యూస్ చేయండి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు క్వశ్చన్లో? 64 వచ్చింది యాంగిల్ సి మనకి. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి యాంగులర్ బైసెక్టర్స్ మీట్ ఎట్ క్యూ అన్నారు. ఇవి యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్స్ క్యూ దగ్గర మీట్ అయ్యాయి. ఆపోజిట్ వెర్టెక్స్ 64 degrees ఉంది. సో ఏక్యూబి ఎంత అవుతుంది? 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్, హాఫ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్.
90 ప్లస్ హాఫ్ ఆఫ్ ఎంత 64 32. సో 112 వస్తుంది. 112 డిగ్రీస్ 122 సారీ 122 డిగ్రీస్ వస్తుంది ఏ క్యూబ్. ఇలా అన్నిటికైనా మిక్స్ చేసి ఇస్తారు. రిపీట్ చేయనా? ఓకే. సార్ లేదంటే ఈపీడిసి క్వార్టర్లేటరల్ కదా సార్ 116 1990 180 ప్లస్ 116 సార్ 360 1990 అలా ఓకే ఓకే ఇది కదా ఓకే. ఆల్టిట్యూడ్స్ కదా సార్. అప్పుడు నీకు సి వస్తుంది కదా. సార్ సి వస్తే ఇక్కడ వచ్చేసి ఓకే అలా కూడా చేయొచ్చు నీ ఇష్టం. అదే జామెట్రీలో చెప్పాం కదా ఏ వేస్లో వెళ్ళి నీకు ఆన్సర్ ఒకటే వస్తుంది. మనం ఎలా థింక్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అంతే ఎలా అయినా ఆలోచించవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మొత్తం అరేంజ్ చేసి చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో పర్పెండిక్యులర్ డ్రా చేస్తారంట ప్రతి వెర్టెక్స్ నుంచి. డిఈఎఫ్ అనేవి వచ్చాయి. డిఈఎఫ్ ఇవన్నీ మీట్ అయ్యే పాయింట్ ఏది? సమ్ సి అని ఇచ్చారు. అండ్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఈపీడి యాంగిల్ ఇచ్చారు. ఈపీడి యాంగిల్ ఏమో 116 డిగ్రీస్. సో ఇప్పుడు మన చెప్పినట్టు ఎలా చేద్దాం సరే. ఇది 90 డిగ్రీస్ కదా ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఇది 90 ఉంటుంది. యాంగిల్ డి దగ్గర 90 ఉంటుంది. ఒక క్వాడ్రిలేటరల్లో ఎప్పుడు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్స్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. అలానే ఆల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ సమ్ 360 డిగ్రీస్ అవ్వాలి ఎప్పుడు. ఇది ఎలా రూల్ ట్రయాంగిల్కి క్వాడ్రిలేటరల్ కూడా సేమ్ రూల్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ క్వాడ్రిలేటరల్లోన ఈ యాంగిల్ ఈ 90 డిగ్రీస్ అయిపోయింది. యాంగిల్ డి 90. సో అక్కడికి 180 అయిపోయింది. యాంగిల్ పి ఎంత ఇచ్చారు? ఇక్కడ 116 ఇచ్చారు. సో యాంగిల్ సి ఎంత అవుతుంది మిగిలేది? 180 మైనస్ 116 వస్తుంది మిగిలింది 64 డిగ్రీస్. అలా కాకుండా నేను ఇందాక ఏం చెప్పానంటే ఇప్పుడు ఏడి అండ్ బిఈ ఈ రెండు జస్ట్ 2 ట్రాన్స్ఫర్స్ లైన్స్ ఉన్నాయి కదా. మనకి ఈ యాంగిల్ ఇచ్చారు 116 అని. సో దీని ఆపోజిట్ యాంగిల్ కూడా 116 అవుతుంది కదా. ఫస్ట్ డే లైన్స్ అండ్ యాంగిల్స్ చెప్పా ఇది 116. సో ఇవి ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఈ 2 ఆల్టిట్యూడ్స్ మీట్ అయ్యేది 116 అయితే దాని ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 116. అది నేను చెప్పిన తీరంలోది. సో మొత్తానికి 64 డిగ్రీస్ వస్తుంది. అక్కడ వరకు క్లియరా? ఎవరు అడిగింది డౌట్ ఎంత? రిపీట్ అండి. ఇందు ఓకే 64 డిగ్రీస్ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ఇది సి 64 వచ్చేసింది. ద యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ అండ్ బి మీట్ ఎట్ క్యూ. యాంగులర్ బైసెక్టర్స్ క్యూ దగ్గర మీట్ అయ్యాయి. యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఏ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది ఏ పాయింట్ అవుతుంది? క్యూ అనేది ఇన్ సెంటర్ అవుతుంది. యాంగులర్ బైసెక్టర్స్ మీటింగ్ పాయింట్ క్యూ ఇన్ సెంటర్ అది. సో ఈ యాంగిల్ ఎంత అని అడిగారు మనకి. అదంతా అని చెప్పాను మీకు. బిఐసి అని చెప్పుకుంటాను. బిఐసి ఈక్వల్ టు 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఏ. ఇక్కడ ఏమవుతుంది? ఈ ఫిగర్లో ఏక్యూ బి ఈక్వల్ టు 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఆఫ్ సి. దీని ఆపోజిట్ వెర్టెక్స్ ఏముంది? సి ఉంది కదా. సో 90 ప్లస్ హాఫ్ యాంగిల్ ఆఫ్ సి ఈక్వల్ టు 90 ప్లస్ 64లో హాఫ్ ఎంత? 32. సో 122 అవుతుంది ఏక్యూబి. అర్థమైందా ఇప్పుడు? ఓకే సార్. ఓకే నెక్స్ట్ వన్. సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే తర్వాత ఇది చెప్పండి వెంటనే చూసి చెప్పండి. అలా ఎవరు పెన్ ఏం పెట్టకూడదు, అలా చూసి చెప్పండి. $73 73 కాదు సార్. ఇన్ సెంటర్ అన్నారు, ఆర్తో సెంటర్ అనలే.
ఫస్ట్ ఎవరు ఆన్సర్ టైప్ చేస్తారో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. మహేష్, పూజిత ఎట్ ఏ టైం చేసినట్టున్నారు. అండ్ సాయి, హారిక కూడా నలుగురు ఒకేసారి చేశారు. వరప్రసాద్ గుడ్ 34. మిగతా వాళ్ళు చూడండి ఏమి ఇచ్చానంటే ట్రయాంగిల్ PQR ఇది. ఐ అనేది ఇన్ సెంటర్, QIR ఇచ్చేసారు మనకి. ఎప్పుడు ఇది కనుక్కునే మనవారు ఇప్పుడు డైరెక్ట్ ఈ యాంగిల్ ఇచ్చేసారు 107 అని. యాక్చువల్గా ఈ యాంగిల్ ఏమవుతుంది, 90 ప్లస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ P అవుతుంది. సో దీన్ని మనం 90 ప్లస్ ఎంత అని రాసుకుంటాం, 17 అని రాసుకోవచ్చు కదా 107ని. సో 17 అనేది P/2 అవుతుంది. P ఎంత అవుతుంది, యాంగిల్ P 34. QIR మీకు 107 అని నింపగానే దీంట్లో 19 తీసేయండి ఫస్ట్, 17 degrees వస్తుంది. ఇది హాఫ్ యాంగిల్ కాబట్టి కంప్లీట్ యాంగిల్ ఎంత అవుతుంది, 34. ఓకే, ఈ సింపుల్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్థమైంది కదా అందరికి? బేసిక్ ఇది ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేయడమే, ఈ వాల్యూ కనుక్కోవాలంటే. The sides PQ and PR of triangle PQR. PQ and PR of triangle PQR produced to S and T respectively. The bisectors of SQR and PRQ meet at U. QUR is 79 degrees. Find the measure of P. Same ఇందాక లాంటి చేయండి. మహేష్ కంగారు పడకు, 40 రాంగ్. ఎస్, సాయి, పూజిత 22 రైట్. హారిక 22, హర్ష 22. పినాకిని 22. ఓకే, మనకి ఏమి ఇచ్చారు, QUR ఇచ్చారు 79 degrees ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా QUR ఎంత అవుతుంది, 90 మైనస్ హాఫ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్, ఆపోజిట్ వెర్టెక్స్ యాంగిల్. ఇక్కడ P కాబట్టి P/2 వేసుకుంటున్నాం. సో యాంగిల్ P/2 ఎంత అవుతుంది, 90 మైనస్ 79, 11. యాంగిల్ P 22 degrees.
Okay, next one. In triangle ABC, AB equal to AC అంట. ABC లో AB equal to AC. D is the point on BC. ఎక్కడ ఉంది D? సో BD అనేది 5 అంట డిస్టెన్స్. AB 12 అండ్ AD 8 ఇచ్చారు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ CD. CD ఎంత కొంచెం చెప్పండి. ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్లో చెప్పండి. ఇదేం ట్రయాంగిల్ అవుతుంది? రైట్ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అవుతుందా? ఐసోలస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్. 5 8 12 అసలు ట్రిప్లెట్ అవ్వదు కదా. ఓన్లీ ఐసోస్లెస్ ట్రయాంగిల్. హారిక 5 అందరికి 5 వచ్చేసిందా? 5 రాంగ్. ఐసోసెస్ ట్రయాంగిల్ అయినంత మాత్రాన ఆ రేషియోస్ ఈక్వల్ అవ్వవు సైడ్స్. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే BD అండ్ DC అది యాంగులర్ బైసెక్టర్ అయితే, AD అనేది యాంగులర్ బైసెక్టర్ అయితే అప్పుడు ఆ రేషియోస్ ఈక్వల్ అవుతాయి. ఇది యాంగులర్ బైసెక్టర్ కాదు కదా, జస్ట్ నార్మల్ లైన్ అది AD అనేది. మీ బుక్ ముందు పేజీలు చెప్పండి, అందులో స్టీవార్ట్స్ థీరం అని ఒకటి చెప్పాను నిన్న. అందులోన AD కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది, అది యూస్ చేసేయండి. హర్ష 16, మిగతా వాళ్ళు చూడండి. ఆ థీరం ఏంటో చెప్తున్నాను నేను, మళ్ళీ చెప్తున్నా. AD స్క్వేర్ ఈక్వల్ టు ఐసోసెస్ ట్రయాంగిల్ అయితే ఈ సైడ్ A అయితే ఇది కూడా A అవుతుంది. A స్క్వేర్ మైనస్ MN అని చెప్పుకుంటా. AD స్క్వేర్ అంతా 8 ఇస్తారు కదా ఇక్కడ, అంటే 64. ఏది అంటే సైడ్ అంతా 12 అంటే 144. MN అంటే ఇది ఒక M, ఇది N. M అనేది 5, N అనేది మనకు తెలియదు. సో 5N ఈక్వల్ టు 144 మైనస్ 64 అంతా 80. సో N ఈక్వల్ టు 16 వస్తుంది. DC వాల్యూ 16. స్టీవార్ట్స్ థీరం. ఓకే, నెక్స్ట్ వన్.
the bisector of angle B in triangle ABC, bisector of angle B in triangle ABC meets AC at D, bisector అన్నారు. And AB is 10 centimeter, BC is 11 centimeter, AC is 14 centimeter. Find the length of AD. చెప్పండి, 1 minute time. ఫ్రాక్షన్స్ లో చెప్పండి వస్తాయి ఒకవేళ. ఇంకా ఎవరు చెప్పలేదంటే ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం చేసాం. హార్దిక 14/11, సాయి 154/21. చూడండి ఎక్కడో మిస్టేక్ వెళ్తున్నారు. రాకేష్ రాజు 140/21. రాకేష్ రాజు కరెక్టే కానీ ఇంకా సింప్లిఫై చేసేయండి, ఇంకా సింపుల్ ఫ్రాక్షన్లో చెప్పండి. అదేంటో కట్ అవుతాయి రెండు. సాయి 22/3 రాంగ్ వస్తుంది. సాయి ఓకే, 20/3 is రైట్. చూద్దాం అలా చేయాలి. యాంగులర్ బైసెక్టర్ అని ఎప్పుడు ఇచ్చినా ఇది ఇలా బైసెక్ట్ చేస్తుంది డి అని ఎప్పుడు ఇచ్చినా ఈ 2 అనేవి ఈ 2 రేషియోస్లో ఉంటాయి. సో AD/DC అనేది డి యాంగులర్ బైసెక్టర్ అయితే, అది AD అనేది యాంగులర్ బైసెక్టర్ అయితే AB/BC రేషియోలో ఉన్నాయి. మనకి AD వాల్యూ అడిగారు కదా, ఫస్ట్ రేషియో ఎంత వస్తుందో చెప్పండి. AB/BC కాబట్టి 10/11 రేషియోలో వస్తుంది. AD వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? 10 పార్ట్స్ ఆఫ్ టోటల్ పార్ట్స్ ఎన్ని? 21 పార్ట్స్ ఇంటూ టోటల్ లెంత్ ఎంత? 14. 7273 20/3 వస్తుంది. సో ఇది మనకి 10:11 పార్ట్స్లో ఉన్నది AD అండ్ DC. టోటల్ లెంత్ ఇచ్చేసాడు 14 అని. సో ఏమవుతుంది? AD అంటే 10 టోటల్ 21 ఇంటూ 14. అదే DC అంటే 11/21 ఇంటూ 14. అయితే సాయి మీరు చెప్పింది DC వాల్యూ చెప్పినట్టున్నారు, AD అడిగి.
ఓకే, ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేసినట్టున్నారు. నెక్స్ట్ వన్, వెంటనే చెప్పండి ఆన్సర్. తర్కం లేడీ సైడ్ గారు. సార్ అయింది. మ్మ్. అంతే, 37/2. సో ట్రిప్లెట్స్ చాలా ఇంపార్టెంట్, అర్థం అవుతుందా చూడండి. ఈ ఆల్మోస్ట్ రిపీట్ అవుతున్నాయి అంటే ఆల్రెడీ 2010 to 2018 పేపర్స్ వరకు అన్ని పెట్టా క్వశ్చన్స్. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ ఏదైనా క్వశ్చన్ ఒకటి వస్తుంది ట్రిప్లెట్ మీద. అవన్నీ బై హ్యాట్ చేయడం అంత ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పండి. S is the incenter of triangle PQR. PSR is 125. Then the measure of PQR. సెవెన్ PSR ఇస్తారు అంతే, ఇది 125. ఇలా ఇచ్చిన వెంటనే దీన్ని 90% రాసేయండి. 35 వస్తుంది. 35 అనేది ఏంటి? Q, హాఫ్ యాంగిల్ ఆఫ్ Q. ఫుల్ యాంగిల్ ఆఫ్ Q 35 into 70 degrees. అంతే. And next one, similarities. ఇచ్చేయండి. In triangle ABC, BE is perpendicular to AC and CD is perpendicular to AB. BE and CD intersect at O. ఈ రెండు O దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయంట. ఈ రెండు ఏంటి? పర్పెండిక్యులర్స్ అంటే ఆల్టిట్యూడ్స్ ఇవి. ద బైసెక్టర్స్ ఆఫ్ OBC. OBC బైసెక్టర్ అండ్ OCB బైసెక్టర్ మీట్ at P. ఈ పాయింట్ P అంట. BPC ఇచ్చేసాడు మీకు 148 degrees. యాంగిల్ ఏ చెప్పండి చూద్దాం, ఎవరు ఫస్ట్ చెప్తారు. ఆల్రెడీ ఇంతగా రివర్స్ ఎలాంటి చేసినట్టున్నాం ఈ సేమ్ ప్రాబ్లం. మహేష్ యాంగిల్ ఏ అడిగా. ఎస్. సాయి ఫస్ట్ చెప్పారు 64. నవీన్ నాయుడు, హారిక, మహేష్, హర్ష, మిగతా వాళ్ళు అందరూ చెప్పాలి.
నైస్, అందరూ బాగా చేస్తున్నారు. సో ఇది ఏంటవుతుంది, ఇది యాంగులర్ బైసెక్టర్ ఓబీసీ అనే ట్రయాంగిల్కి ఓబీసీ అనే ట్రయాంగిల్కి యాంగులర్ బైసెక్టర్స్ డ్రా చేస్తే యాంగిల్ ఎంత వచ్చింది 148. అంటే ఇది 90 ప్లస్ ఎంత ఉంది 58 ఉంది. ఈ 58 అనేది హాఫ్ యాంగిల్ ఆఫ్ ఓ. సో ఫుల్ యాంగిల్ ఆఫ్ ఓ ఎంత అవుతుంది 116 అవుతుంది. ఓ 116 అయితే ఇవి ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఇది ఎంత అవుతుంది 180 మైనస్ 116 64 డిగ్రీస్ అంతే. గైస్ ఈరోజు ఇక్కడ ఆపుతున్నా, మిగతాది మండే చూద్దాం. రేపు ఇన్స్టిట్యూట్ హాలిడే, రేపు బ్యాంక్ ఎగ్జామ్ ఉంది కదా IBPS ప్లస్, సో ఇన్స్టిట్యూట్ మొత్తం హాలిడే. మండే ఎనర్జెటిక్గా రండి, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, లేకపోతే సిమిలారిటీస్ అండ్ కాంగ్రియన్సీస్ ఆ టాపిక్ చెప్పేసి మిగతా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. ఇంకా మోడల్స్ ఉన్నాయి హర్ష, ఇంకా చేద్దాం. వీటిలోనే ఉన్నాయి, ఇంకా ట్రయాంగిల్స్లో చాలా ఉన్నాయి. ఓకే, ఓకే గైస్, థ్యాంక్ యూ. నవీన్ నాయుడు, యూ కెన్. బాయ్. అందరికీ బాయ్, రేపు ఎగ్జామ్ ఆల్ ద బెస్ట్. బాయ్.